హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అభ్యాసన ఛానల్. ఈరోజు అయితే మనకి సిఎస్ఐఆర్ నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి ఉద్యోగాల నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఎవరైనా సరే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసినట్లయితే అప్లై చేసుకోవచ్చు. మనకు సిఎస్ఐఆర్ నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, సింపుల్గా చెప్పాలంటే ఎన్జిఆర్ఐ, మనకు హైదరాబాద్లో ఉంటుంది. ఇది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఇన్స్టిట్యూషన్ కాబట్టి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విద్యార్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక వీడియో కనుక పూర్తి చేసుకున్నట్లయితే వివరాలను తెలుసుకోవచ్చు. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా అభ్యాసన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం చూస్తున్నది అఫీషియల్ వెబ్సైటు సిఎస్ఐఆర్ నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఇక్కడ మీకు కెరీర్ ఉంది కదండి, కెరీర్స్లో ఓపెన్ లింక్ ట్యాంక్ క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు అదే రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్, అంటే జూనియర్ అసిస్టెంట్ జనరల్, ఫినాన్స్, అకౌంట్స్ అండ్ స్టోర్స్ పర్చేస్. అడ్వర్టైజ్మెంట్ నెంబర్ 4/2 దాంట్లో ఉంటుంది. ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు, ఇక్కడ అప్లికేషన్ ఇచ్చారు. ముందుగా మనం అడ్వర్టైజ్మెంట్ చూద్దాం. డీటెయిల్స్ ఓపెన్ లింక్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ నుంచి మనకు ఆన్లైన్లో అప్లై చేయాలి. అదేవిధంగా హార్డ్ కాపీ ఖచ్చితంగా మనము పోస్ట్లో పంపించాలి అంటున్నారు. వీలైతే హ్యాండ్లో మీరు పోస్ట్లో పంపించాలి అంటున్నారు. ఖచ్చితంగా పోస్ట్లో పంపించేది ఉంటేనే అప్లై చేయాలి, లేకపోతే చేయకండి. ఇక్కడ మీకు ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయింది ఎప్పుడు అంటే December 27, లాస్ట్ డేట్ వచ్చేసి January 26. మీకు హార్డ్ కాపీ వచ్చేసి వీళ్ళు రీచ్ కావడానికి మాకు February 9 వరకు టైం అయితే ఇవ్వడం జరిగింది. ఇక పోస్ట్ అయితే మనకు జూనియర్ అసిస్టెంట్లో మనకు ఏ రిజర్వేషన్కి ఎన్ని పోస్టులు ఉన్నాయి ఇక్కడ ఇచ్చారు. జనరల్లో అన్రిజర్వ్డ్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ ఉన్నాయి. ఏజ్ ఇక్కడ మీకు అన్రిజర్వ్డ్, ఈడబ్ల్యూఎస్కి 28, ఓబీసీకి 35 బిలో ఉండాలి. సో తర్వాత జూనియర్ ఇక్కడ ఫినాన్స్ అకౌంట్కి ఏమో ఇక్కడ అన్రిజర్వ్డ్, ఓబీసీ, ఎస్సీ. చూడండి, ఎస్సీ వాళ్ళకి 33 years కంటే బిలో ఉండాలి, ఓబీసీ వాళ్ళకి 31 కంటే బిలో ఉండాలి, అన్రిజర్వ్డ్ వాళ్ళకి 28 బిలో ఉండాలి. తర్వాత ఇక్కడ స్టోర్స్ అండ్ పర్చేస్, ఇక్కడ కూడా చూసినట్టు మీకు అన్రిజర్వ్డ్, ఓబీసీ, ఎస్సీ ఇచ్చారు. వీటన్నిటికి కూడా మీకు ఇంటర్మీడియట్ ఉంటే సరిపోతుంది. మీకు ఇది లెవెల్ 2 కింద వస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ జాబు. స్టార్టింగ్ శాలరీ పర్ మంత్ మీకు 37,000 అయితే వస్తుంది. ఇక్కడ చూడండి ఒకసారి, మీరు జాబ్ ఎక్కే వరకు దాదాపుగా 38,000 అంటే 40,000 కూడా రావచ్చు. ఎందుకంటే మనకు నెక్స్ట్ ఇంక్రిమెంట్ వస్తుంది, మరి డిఏ వస్తుంది కాబట్టి. సో 40 వరకు వచ్చినా ఆశ్చర్యపోవడం అవసరం లేదు. సో మంచి ఉద్యోగాలండి, ఒక్కొక్క పోస్టే ఉన్నాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి అప్లై చేసుకోండి, రాయండి. ఎందుకంటే ఒక్కొక్క పోస్ట్ ఉందని చాలామంది చేయకపోవచ్చు, కాబట్టి మీరు చేయండి. ఇంకా ఇప్పుడు చూసినట్లయితే అదర్ కండిషన్స్ ఇవన్నీ మీరు చదువుకోవచ్చు ఏమన్నా డౌట్స్ ఉంటే. ఇక రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది. అదేవిధంగా మనకు కంప్యూటర్ టెస్ట్ కూడా ఉంటుందండి, స్కిల్ టెస్ట్ ఎగ్జామ్. చూడండి, పేపర్ 1 వచ్చేసి మనకు ఇది ఓఎంఆర్ కానీ లేకపోతే కంప్యూటర్ కానీ ఉంటుందని చెప్పి అంటున్నారు. ఇంటర్మీడియట్ క్వాలిఫికేషను, మొత్తం 200 క్వశ్చన్స్ ఉంటాయి. 2.5 hours ఎగ్జామ్ ఉంటుంది. సో మనకు పేపర్ 1 వచ్చేసి 90 minutes అండి. మెంటల్ ఎబిలిటీ టెస్ట్ ఉంటుంది, 100 questions, 200 marks. మళ్ళీ దీంట్లో నెగిటివ్ మార్కింగ్ అయితే లేదండి, మంచి ఆపర్చునిటీ ఇది. సో ఫస్ట్ పేపర్లో నెగిటివ్ మార్కింగ్ లేదు. నెక్స్ట్ పేపర్ 2 టైం అలాటెడ్ 1 hour అన్నారు. జనరల్ అవేర్నెస్ 50 marks, 50 questions, 150 marks. ఇంగ్లీష్ లాంగ్వేజ్ 50 questions, 150 marks. ఇక్కడ 1 negative mark ఫర్ ఎవ్రీ రాంగ్ ఆన్సర్, అంటే నెగిటివ్ మార్కు 1 ఉంటుంది. అంటే మీరు ఒక రాంగ్ ఆన్సర్ పెడితే 1 mark కట్ అవుతుంది. అంటే మొత్తం ఎంత 4 marksకి వెళ్ళిపోతాయి మైనస్. చూసుకోండి ఇక్కడ. ఇక 100 rupees ఇక్కడ చూడండి, మీరు ఆన్లైన్లోనే పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఉమెన్స్, పర్మనెంట్ సిఎస్ఐఆర్ ఎంప్లాయీస్కి అయితే ఎలాంటి ఎగ్జామ్ ఫీ అయితే లేదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్లో అప్లై చేసుకోవచ్చు. మంచి ఆపర్చునిటీ అండి. సో మీరు ఖచ్చితంగా అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్, ఏ పోస్ట్ అప్లై చేసే పోస్ట్ పేరు, పోస్ట్ కోడ్, అడ్వర్టైజ్మెంట్ నెంబర్ రాసి ది సెక్షన్ ఆఫీసర్, రిక్రూట్మెంట్ సెక్షన్, సిఎస్ఐఆర్ నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, సిఎస్ఐఆర్ ఎన్జిఆర్ఐ, ఉప్పల్ రోడ్, హైదరాబాద్, తెలంగాణ 5 lakhs పంపించాల్సి ఉంటుందండి హార్డ్ కాపీ. చూసుకోండి ఒకసారి. అన్నీ కూడా సెల్ఫ్ అటెస్టెడ్ ఖచ్చితంగా చేయాలి, లేదా రిజెక్ట్ అయిపోతుంది. సో ఇంకా మీకు సర్టిఫికేట్ కూడా ఖచ్చితంగా 10th, ఇంటర్, డిప్లొమా, ప్రూఫ్, డేట్ ఆఫ్ బర్త్ ఏమున్నా కూడా అన్నీ పెట్టండి, క్యాస్ట్ సర్టిఫికేట్తో సహా. ఇది పూర్తి నోటిఫికేషను. మీకు అడ్వర్టైజ్మెంట్ ఇక్కడ ఇచ్చారండి, ఇక్కడ దీనికి ఇచ్చారు కదండి అడ్వర్టైజ్మెంట్ నెంబరు, ఇవన్నీ కూడా రాయాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ చూద్దాం ఒకసారి. ఇక్కడ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ క్లిక్ చేస్తే సో ఇక్కడ మనకి మళ్ళీ ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చారు. చదువుకున్న తర్వాత ఇక్కడ రిజిస్టర్ ఉంది, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్ మనమే
ఇది ఇచ్చేసి రిజిస్టర్ అంటే మనకు రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ అయిపోతుంది. రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఒకవేళ ఒకేసారి మీ అప్లికేషన్ మొత్తం కంప్లీట్ కాకపోతే కనుక మరలా అప్లై చేసుకుంటప్పుడు ఇక్కడ లాగిన్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఈ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ మనం ఆల్రెడీ మనమే ఇచ్చుకున్నాం కాబట్టి అవి ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ అయితే రిమైనింగ్ పార్ట్ మొత్తం అప్లై చేసుకోవచ్చు. ఎవరైనా పాస్వర్డ్ మరిపోతే ఫర్గెట్ పాస్వర్డ్ లింక్ ఉంది, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఈమెయిల్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబరు, న్యూ పాస్వర్డ్ ఇచ్చేసి చేంజ్ పాస్వర్డ్ అంటే సో న్యూ పాస్వర్డ్ మొబైల్కి ఈమెయిల్కి వస్తుంది. నేను డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇస్తాను, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.